ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మయూరాసన విశేషత తెలుసుకోబోతున్నాం. ఆసనాలు వేయటంలో మయూరాసన కనుక వచ్చిందంటే ఇక అన్ని ఆసనాలు వచ్చినట్టుగా చాలామంది భావిస్తుంటారు. ఇక మయూరాసనం అనేది ఆసనాల్లో కష్టమైన ఆసనంగా చెప్పొచ్చు. మరి అలాంటి మయూరాసనం అంటే, మయూరం అంటే నెమలి వలె మన శరీరాన్ని పెట్టి ఉంచి చేసే పద్ధతి కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ మయూరాసనం వల్ల చేతులకి జబ్బలకి భలే మంచి బలం పెరుగుతుంది. ఎందుకంటే బాడీ మొత్తాన్ని చేతుల మీదే బ్యాలెన్స్ చేసి ఆపగలిగే స్థితి ఈ ఆసనంలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా నెమళ్ళు కానీ పావురాయలు కానీ రాళ్లను కూడా అప్పుడప్పుడు తింటుంటాయట. రాళ్లను కూడా అరిగించుకునే సామర్థ్యం వాటి ప్రేగులకు ఉంటుంది. అలాంటి సామర్థ్యం ఈ మయూరాసన వేస్తే మనకు కూడా వస్తుందంటే జఠరాగ్ని రగులుకొని జీర్ణకోశ సంబంధమైన సమస్యలన్నీ తగ్గటానికి, ప్యాంక్రియాస్, స్ప్లీను, లివర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేయటానికి, ప్రేగుల సామర్థ్యం, పొట్టా ప్రేగుల కండరాల బలోపేతానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే శరీరాన్ని మొత్తాన్ని అట్లా బిగపట్టి కాన్సన్ట్రేషన్తో కదలకుండా మనం కొన్ని సెకండ్లు ఉండగలిగితే మయూరాసనంలో మంచి లాభాలు పొందగలుగుతాం. ఇది చాలా కష్టమైన ఆసనం. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మయూరాసనం పూర్తిగా రావాలి అంటే ముందు అభ్యాసం చేయవలసిన స్టెప్స్ని మనం చూడబోతున్నాం. ముందుగా దండాసనంలో కూర్చున్న తర్వాత పొత్తిగడుపు పొట్ట భాగంలో కండాలు బలోపేతం చేయడానికి నౌకాసనం ప్రాక్టీస్ చేస్తే ఆ భాగాలు నొప్పి లేకుండా దృఢంగా తయారవుతాయి. తర్వాత వెళ్ళకిలా పడుకుని కాళ్ళు చాపేసి చేతులు కూడా చాపేసి వెనక్కి గాలి పీల్చుకుంటూ ఒక ఊపును పైకి లెగుస్తాం. ఛాతీ తల లేపేసి కాళ్ళకి ఇరువైపులా చేతులను అట్లా పెట్టేసి నీళ్ల మీద పడవ బాగా తేలినట్లుగా మన శరీరాన్ని లేపి అట్లా ఆపుతాం. ఇలా నౌకాసనంలో ఒక నిమిషం సేపు అట్లా ఉండటం ప్రాక్టీస్ చేస్తే పొట్ట కండరాలు బాగా బలపడతాయి. అలా రోజు 2-3 సార్లు అయినా సరే నౌకాసన ఇట్లా చేయటం ప్రాక్టీస్ చేస్తే మయూరాసనంలో చేతుల మీదే శరీరాన్ని మొత్తం ఆపాలి అన్నప్పుడు పొత్తిగడుపు పొట్ట కండాలు బాగా బలంగా ఉంటేనే, అక్కడ గట్టిగా బిగుతుగా ఉంటేనే ఆపగలుగుతాం. అందుకని ఇట్లా ప్రాక్టీస్ చేయటం ముందు మంచిది. రెండవ రకంగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ ముందు భాగంలో చేతులు నేల కానిచ్చేసేసి ఆ తరువాత కుడికాల్ని కుడి చేయి పక్క నుంచి, ఎడమ కాల్ని ఎడమ చేయి పక్క నుంచి, చేతులకి కాళ్ళు అట్లా తొడల మధ్య భాగంలో ఆనుతుంది అట్లా ఆనిచ్చేసి బ్యాలెన్స్ చేస్తూ చేతుల మీదే బరువు అంతటిని మోపి 2 కాళ్ళను పైకి మెల్లగా లేపి గాలిలో ఆపాలి. కాళ్ళని చేతులకేసి నొక్కినప్పుడు ఆటోమేటిక్గా పడిపోకుండా పట్టు మనకు దొరుకుతుందన్నమాట. ఒకేసారి మయూరాసనం రావాలంటే కష్టం కాబట్టి ముందు ఇట్లా ప్రాక్టీస్ చేయటం కొంత మంచిది. బ్యాలెన్సింగ్ కూడా ఇట్లా అలవాటు పడాలి. ఇట్లా 5-10 సెకండ్లు 20 సెకండ్లు అట్లా ఉండటం అలవాటు అయితే బాగా స్ట్రెంగ్త్ పెరిగే కొద్ది ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఇక 3వ స్టెప్ తీసుకుంటే వజ్రాసనంలో కూర్చుని ముందుకు వంగి కాస్త అరిచేతుల్ని నేల కానిచ్చేసేసి మోక చేతుల మీద పొట్ట భాగాన్ని పెట్టి ఆనిచ్చేస్తాం. తల ముందుకి దగ్గర నేల కానిన విధంగా వెళ్ళిపోతుంది గెడ్డం అది కూడా. ఆ తర్వాత ముందు ఒక కాలుని పైకి లేపి గాలిలోకి స్ట్రైట్గా పైకి లేపి ఆకాశాన్ని చూస్తున్నట్టు అలా ఆపాలి. అట్లా ఒక నిమిషం ఒక కాలు పైకి లేపి ఆపిన తర్వాత బాగా శ్రమ అనిపించినప్పుడు పైకి లేపిన కాలుని కింద కానించేసి ఈసారి కింద పెట్టిన కాలుని మళ్ళా పైకి లేపుతాం. అంటే ఇది ఆసనాల్లో కష్టమైన ఆసనం. చేతులకి ఎంతో బలం ఉంటే తప్ప శరీరాన్ని మనం అట్లా లేపి ఆపలేమన్నమాట. చిన్నపిల్లలకి సులభంగా వస్తుంది. పెద్ద అయిన వారికి కొంచెం బరువు ఎక్కువ ఉన్న వారికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది. 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే పూర్తిగా మయూరాసనం వచ్చేస్తుంది. ఇలా మనం ఇంట్లో మయూరాసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తూలి పడిపోతూ ఉంటాం. కొన్ని రోజులకు ప్రాక్టీస్ చేస్తే పడిపోకుండా మీకు బ్యాలెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మీ పిల్లలకి 2 చేతుల బదులు ఏకహస్త మయూరాసనం కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇలా చెప్తే మీకు అనిపిస్తుంది ఏమంటే 2 చేతుల మీద రాకపోతే ఇంకొక చేయి మీద జీవితంలో వస్తుంది అనుకోవచ్చు. వస్తుంది. మీ పిల్లలకి నేర్పించండి. అది రావాలని ప్రతిరోజు కొంత సమయాన్ని చదువుతో పాటు ఆటలతో పాటు మీ పిల్లలకి వినోదంతో పాటు యోగా కార్యక్రమాన్ని కూడా ఒక భాగంగా చేస్తే ఇలాంటివన్నీ చక్కగా వస్తాయి. ఇలాంటి మయూరాసనాన్ని నడుము సంబంధమైన సమస్యలు ఉన్నవారు కానీ, హెర్నియాలు ఉన్నవారు కానీ, గుండె జబ్బులు, హై బీపీలు ఉన్నవారు
పెద్ద వయసు వారు, బాగా బరువెక్కువ ఉన్నవారు మాత్రం చెయ్యొద్దని అందరికీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.